రిరిరి నిజమై పపమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. హరిప్రియ దమ్మ అందరికీ నమస్కారం. స్వాగతం. హరిప్రియ తన ఎంపిక చేసుకున్న పాట రచన వనమాలి, సంగీతం శరత్, గానం చిత్ర, సౌమ్య, ఆనంద్. సినిమా పేరు 180, నిన్నలేని వింతలే. ఇలాంటి కష్టమైన పాటలు ఎందుకు ఎంపిక చేసుకుంటారో తెలియదు. శరత్ అనే అబ్బాయి దగ్గర పాడడానికి ఏ గాయకులకైనా కూడా ముందు రోజు నుంచే జ్వరం వస్తుంది. అతను అంత చాలా గొప్ప విద్వాంసుడు. అతను బాలమురళి గారి శిష్యుడు. అద్భుతంగా పాడతాడు. అతని తాళ విన్నానం చూస్తే అసలు మనం, కానీ సినిమాలు అవన్నీ పెట్టేసేసి చాలా ఇబ్బంది పడిపోతారు. అందరూ చాలా ఇబ్బంది పడిపోతారు. అంటే డిస్క్వాలిఫికేషన్ కాదు, వెరీ టాలెంటెడ్ మ్యాన్, వెరీ యంగ్ అండ్ చాలా చాలా గొప్ప కంపోజర్. బట్ ఇలాంటి పాట ఎంపిక చేసుకున్నాం, చూద్దాం. చూడని నవ్వులే కన్నుల్ని చూస్తూ కాలాలే దాటేనా చిరునవ్వే నాదైనా నిన్నలేని వింతలే చూపెనే ఇంటి పాపలే. కొసలే ప్రేమే మల్లించేనా పలుకేలిసే పేదవి సిద తీరేలా సిద్ధం నిలిచే పనులిచే దంచి తల్ల నీలి కరి పూనమా మరి పగరి మాధవి చూడని వెండి నవ్వులే అనంత నంత 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 దానంత అనంత అనంత దానంత దానంతనో సాగేనా మన పెట్టి
శరత్ గారి గురించి చెప్తే నేను ఏదో అనుకున్నా. ఈ అమ్మాయికి ముందు అసలు సెలెక్ట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ పాట పాడదామని ధైర్యం చేసినందుకు నీకు హ్యాట్స్ ఆఫ్. ఆ తర్వాత అంత అద్భుతంగా పాడినందుకు లేచి దండం పెట్టాలి. మరి వయసు అడ్డం వచ్చింది, ఆగిపోయి. యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ టిల్ టుడే. ఇంతవరకు పాడిన ఆల్ ఎపిసోడ్స్లో తమాషా ఏంటంటే ఇంత కష్టమైన పాటల్ని అంత అవలీలుగా పాడేస్తున్నారు. ఏదైనా మామూలు పాట వచ్చినప్పుడు మీ ఇబ్బందులు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఎంత బాగా ప్రజెంట్ చేసావు అంటే నీ క్లాసికల్ ట్రైనింగ్ ఎంత ఉపయోగపడిందో ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి నేర్చుకుంటున్నావు సంగీతం నువ్వు? అంటే అమ్మగారు మ్యూజిక్ టీచర్ సార్. ఓకే. అమ్మ దగ్గర నుంచి అలా నేర్చుకుంటాను. ఈ 1 year నుంచి నాగరాజ ప్రసాద్ గారు ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను సార్. ఇలా రీతి గౌళేనా ఇది? సార్ ఫస్ట్ ఫ్రేజ్. తర్వాత ఏ రాగంలో ఉంది? కరహర ప్రియ. కరహర ప్రియ. నీ ఆ సంస్కారం ఫస్ట్ చరణం పాడు ఒకసారి. చాలు, అది సంస్కారం తెలుస్తుందని. అది కనుక కరెక్ట్గా వచ్చిందంటే వాయిస్ కల్చర్ బాగుంది. నీలో అవన్నీ కరెక్ట్గా వినపడ్డాయంటే వాయిస్ సంస్కారం చాలా మంచిదని అర్థం అన్నమాట. తర్వాత తను అన్నట్టుగా అవతల వాళ్ళు పాడింది అలాగే పాడాలని ప్రయత్నించడం ఉంటుంది. నువ్వు గాత్రంలో అలా చేయలేదు కానీ ఉచ్చారణలో అలా వస్తుంది. సెకండ్ చరణం నీతో ఈ పైన అలే ఉంది కదా, అదొకసారి పాడు. నువ్వు పాడుతున్నా నీతో తోకు తావత్తు ఇచ్చినప్పుడు వినపడుతుంది. అది ఎందుకు వస్తుందంటే అవతల వాళ్ళు అలా పాడుంటారు. కారణం తమిళ్ రాసేటప్పుడు తో గనక రాయాలి అంటే నీ రాసి దీర్ఘం ఇచ్చి ఇత్ రాసి తర్వాత తో అన్న అక్షరం రాయాలి. ఆ ఇత్ రాయకపోతే అది దో అని కూడా అనుకోవచ్చు. వాళ్ళకు దా రెండు ఒకటే వాళ్ళు. అయితే నీదో అని పాడేస్తామని ఒక ఇత్ ఎక్స్ట్రా రాస్తారు. అది రాసి చూస్తున్నప్పుడు నీతో అని వస్తుంది. అది నువ్వు అవాయిడ్ చేయి. నీతో అదొకటి. అది నువ్వు చేసిన తప్పు కాదు. అది అనంత 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 అది బిగినింగ్ ఒకసారి పాడవా? అనంత 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 అనంతద అనంతద నంతన. సరే విందామని పాడమన్నాను నేను, అంతే. అది బాగలేదని బాగా పాడలేదని కాదు. అది మధ్యలో వచ్చింది చూసావు, అది ఎక్కువ వాళ్ళు వేసింది. అది నువ్వు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. అంతదా ఇప్పుడు అందరూ ఆ ఎక్కువను కూడా పాడేస్తున్నారు. అవన్నీ పాడక్కర్లేదు. వాళ్ళు ఇప్పుడు అది స్టైల్గా వచ్చింది కాబట్టి ఎక్స్ట్రాడినరీగా మాకు ఒక ఎక్కువ ఏదైనా కావాలంటే చచ్చేవాళ్ళం. ఆ రోజు రికార్డింగ్లో సరైన ఎక్విప్మెంట్ ఉండేది కాదు. ఏదో ఒక హాల్లో లాగా రివర్బు ఎన్నెన్ని ఎక్స్పెరిమెంట్లు చేసేవాళ్ళు రికార్డిస్టులు. కరెక్ట్గా టెంపోలో ఉండదన్నమాట. అది ఏదేదో ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏది కావాలని వచ్చేస్తుంది. ఇంతవరకు నువ్వు పాడినటువంటి అన్ని ఎపిసోడ్ల కంటే ఇది చాలా చాలా బాగా పాడావు. చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా.